తెలంగాణ తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా పుల్కల్లో తీన్మార్ మల్లన్న టీం మండల కమిటీ వేశారు। ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ పుల్కల్ మండలంలో తీన్మార్ మల్లన్న టీం ని ఎన్నుకోవడం జరిగిందని చెప్పారు। రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగడుతూ గ్రామ స్థాయిలో ప్రశ్నించే గొంతులను తయారు చేస్తున్నారని అన్నారు। అధికారులు ఎలాంటి అన్యాయం చేసినా వారిని ప్రశ్నించి సక్రమంగా పనిచేసేలా చేసుకుంటామన్నారు। ఎక్కడ అన్యాయం జరిగినా అన్యాయానికి పాల్పడ్డ అక్రమాల గుండెల్లో గుణపాలు దింపుతామన్నారు। సంగారెడ్డి కన్వీనర్ రమేష్, కో కన్వీనర్ నరేష్ బాబు ఆధ్వర్యంలో ఎన్నుకోబడ్డ సభ్యులు మండల కన్వీనర్ గా మంగళి సాయి కుమార్, మండల కో కన్వీనర్ గా బందారి నరహరి యాదవ్, సభ్యులు వన్నపురం కిట్టు, ప్రవీణ్, నరేందర్, మహేష్, రాకేష్, గిరి, నరేష్, వన్నపురం ప్రవీణ్, నవీన్, అరవింద్ యాదవ్ ఇతరులను ఎన్నుకోవడం జరిగింది। తెలంగాణ తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ మండలంలో తీన్మార్ మల్లన్న మండల కమిటీ వేయడం జరిగింది। మరి ఈరోజు విద్య, వైద్యము, న్యాయము, మరి అవినీతి లేని రాజకీయము 7200 పనిచేస్తుంది। ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటే మరి లక్షలు వసూలు చేస్తున్నారు, మరి సరైన ట్రీట్మెంట్ లేదు, తగిన భద్రత లేదు, మరి ఎంతోమంది చనిపోతున్నారు। అట్లా కాకుండా 7200 మూమెంట్ ఏంటంటే అందరికీ ఉచితంగా మరి ముఖ్యమంత్రులని, ఒక ఎమ్మెల్యేలని, ఎవరికైనా సరే అక్కడే ట్రీట్మెంట్ అట్లు మన 7200 పనిచేస్తుంది। అట్లాగే మరి విద్య తీసుకుంటే చాలామంది చదువుకోవాలని కూడా లక్షలు వసూలు చేస్తున్నారు। అందువల్ల మరి ఒక చదువుకునే కాలేజీ మరి స్టూడెంట్ అబ్బాయి మరి ఫీజు కట్టకపోతే ఎంతోమంది మరి పైసలు కట్టక చనిపోతున్నారు। అట్లా కాకుండా మరి అందరూ ఒకే దగ్గర విద్యార్థులందరూ అదే సీఎం కొడుకైనా, పిఎం కొడుకైనా, సీఎం కొడుకైనా, మరి ఎమ్మెల్యే కొడుకైనా, కలెక్టర్ కొడుకైనా, ఆటో రిక్షా కొడుకైనా కూడా ఒకే బడిలో చదివేటట్లు 7200 పనిచేస్తుంది। అట్లాగే మరి న్యాయం మరి ఎక్కడ చూసినా ఈరోజు మరి ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీలు కానీ మరి ఎంతోమంది అవినీతి చేస్తున్నారు, ఎంతో కుంభకోణాలు జరుగుతున్నాయి। ఇప్పుడు జరిగిన తర్వాత ఎంతోమంది మన ఆన్లైన్ ఎక్కక ఎంతోమంది రైతులు అవసరం అవుతున్నారు। అట్లా కాకుండా వాళ్ళందరికీ 7200 న్యాయం 7200 పోరాడుతుంది। మరి ఎవరైతే అవినీతి చేస్తారో ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ మరి ఎవరైనా సరే వాళ్ళకి ఎంబడే సస్పెండ్ చేయడానికి 7200 పనిచేస్తుంది। మరి ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరు పెంచుకోవాలి। మరి ఇంటికి ఒక మల్లన్న కావాలి। మరి ఈరోజు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో మరి ఎన్నో అరచకాలు, మరి తెలంగాణ ఎన్ని సాధించుకున్నాం మనం, తెలంగాణ వస్తే మన బతుకు మాతే, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నియామకాలు వస్తాయని చెప్పి ఎంతోమంది ఉస్మానియా క్యాంపస్లో మన కోసం తరలి చనిపోయారు। ఈరోజు ఏమైంది, కుటుంబ పాలన జరుగుతుంది, ఉన్నోడు ఉన్నట్లున్నాడు, లేనట్టు అయిపోతుంది। మరి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా నాకేమొస్తుంది, నాకేమైతుందని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే తత్వం పెంచుకోవాలి। మరి రాబోయే రోజులలో మరి మల్లన్నకు అసెంబ్లీ పంపాలి, మరి మల్లన్న ముఖ్యమంత్రి చేయాలి। మరి మల్లన్న కూడా త్వరలోనే పాదయాత్ర చేస్తుండు। 2023లో మరి మన మల్లన్న టీం ఇట్లా బార్లే ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను। జై పూలే, జై భీమ్, జై మల్లన్న। మన నాయకత్వం, మన నాయకత్వం సరే మాట్లాడవా।